రే ఇడు అలకాట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి, పోరా ఇక్కడి నుంచి. వీడు తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటో అలా చూస్తారా? బయటికి చూసామండి. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా? వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే వాళ్ళు ఆఫ్ చేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన పండే పండే అమ్మంటే అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడి చిన్న బియ్యంతో హోటల్ నడుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండ్రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో, పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో ఊపిరిపోయేంత ఆకలా. ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవో. అన్నా నన్ను కాస్త గుర్తు పెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాటికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్ట మాకు గదమైతే చాలు పడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు
ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం పక్కన నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? ఆ? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర వేస్తారు. నేనే దిక్కు తోచగల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఆ? ఎక్కడ దాకా ఉన్నారా? బామర్ దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రారా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తిండవు ఒకటేరా? అయ్యా అయ్యా మీ కాళ్ళట్టుకుంటానయ్యా, వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేసాడు, వదిలేయండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం ఏయ్, బాగోలేదు. ఛీ! రేయ్, వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారు ఆ? నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. ఆ, పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేస్తారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? పని అలా అనకండయ్యా, నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు వీడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, ఆ, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీడిని తీసుకురా. అట్టాగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఏ ఊరికి ఇసిగించుకో. ఏ రాణి, ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కు 3, 5కు 15, 10కు 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం వసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని,
ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము. తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా కాయ్ సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కు 5, 10, 15 కాసి గెలుచుకుపోండి సార్. రండి సార్, రండి. కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుణ్ణి తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా, కాయ రాజా, కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me. డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టావు, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ తిను పాప. శివాజీ 1 రూపీ, పద్మిని 1 కాయ రూపీ. రాజా, కాయ రాజా, కాయ సార్, కాయ సార్, కాయండి. జాగ్రత్తగా చూడండి సార్. పాపం చూసారు సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసి గెలుచుకోండి సార్. రండి, రండి. కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు రా. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. ఇదంతా సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ రాజా, కాయ రాజా, కాయ రాజా, కాయ్. రండి సార్, రండి సార్. నువ్వు కాయ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే, అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు చెట్టుంది పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఏంటే, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్పు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాకల్దు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. రాబోయ్ వెళ్ళిపోదాం. చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు. గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? ట్రైన్కి టైం అయిపోతున్నా. ఛార్జింగ్ 10 రూపాయలు. అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. వాచి వాచి వాచ్ది వాచ్ది. దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా?
గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో తీ. తిను. తీయవా? రే తాడు తీసుకురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. వద్దొద్దు. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు ఆ పిల్ల ఉసురు పోసుకుంటారు? ఆ? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ఆ? ప్రశాంతంగా మన పని చేసుకొని ఇస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా కానీ. నువ్వు ఆడమ్మా, నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో, ఏయ్ మొదలెట్టావు నీ రామాయణం, మాట్లాడకుండా తాగు. ఏయ్ ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లేకుండా ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? భ్రమరాంబ మనల్ని వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమేలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే, మీతో కలిసిందే పాపం రా. పాపే. మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు, మూసుకుని ఉండు. సతీ, సత్యా, నాన్న, నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు రేపు పొద్దునకే అన్ని మర్చిపోతావు. అలాగే. ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు?
తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా తగలబెడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్లు చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ తాగుతారు, ఏదోనాయనా బీడీ తాగుతా నీ అయ్య. ఎప్పుడు బయలుదేరా బావా? ఇంత ఆలస్యమైంది. అయ్యా నమస్కారం. అరే టీ తీసుకురాడా? ఏంట్రా బామ్మర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడటం? ఎవరేంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలని తెలియదా నీకు? ఆ? బుద్ధున్నారా నీకు? పైన అయ్యారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్ నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో. నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడారా వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు.